హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. సూపర్ టేస్ట్ ఉంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉందండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా, చూస్తుండగానే తినాలనిపించేస్తుంది కదా. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాలండి. గిన్నెలో కొన్ని పల్లీలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీని వేయించుకోవాలండి. పల్లీలు మాడకుండా గంటతో కొంచెం అటు ఇటు కలిపేసుకోవాలి. మనము పల్లీలు అనేవి మనకు చిటపటమంటూ సౌండ్ వస్తాయండి. అప్పుడు దాకా కొంచెం వేయించుకోవాలి. చేతితో నలపగానే పైన పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది కదండి. ఇక చూసారా, ఇలా రావాలి మనకు పల్లీలు. అయితే పల్లీలు అనేవి కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ పల్లీని ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మొత్తం. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఇలా తిప్పుతూ ఉండాలండి. ఎండుమిరపకాయలు తొందరగా మాడుతాయండి కింద. అందుకోసమే మాడకుండా మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గంటెతో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు ఎండుమిరపకాయలు అనేవి క్రిస్పీగా కుక్ అవుతాయి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూసారా, మనకు ఎండుమిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎండుమిరపకాయలను. ఇప్పుడు అదే గిన్నెలో మనం ముందుగానే మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. గోంగూరను 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. చూసారా, గోంగూరలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ మనకు వస్తాయండి. ఇలా గంటతో కలుపుకొని గోంగూరను మంచిగా కుక్ చేసుకోవాలి. చూసారా, గోంగూర అనేది ఇలా రావాలండి మనకి. చూసారా, వాటర్ ఇలా ఉందో. ఇలా గంటతో కలిపేసుకొని గోంగూర మొత్తం మంచిగా కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం గోంగూరలో వెంకిపోవాలండి మనకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. గోంగూర మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మంచిగా రోడ్ని మంచిగా కడిగి దాంట్లో ఇక పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకొని నూరుకోవాలండి మెత్తగా. ఇలా చూడండి, పల్లీలు ఎంత మెత్తగా నూరినామో. దీంట్లో మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కదండి ఎండుమిరపకాయలు. ఇవి వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనము. ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేవి అంత తొందరగా దంచవు. దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, అవి అంత తొందరగా ఇదవ్వవు. కొంచెం టైం పడుతుంది ఎండుమిరపకాయలు. ఇలా నూరుకున్నాం కదండి. చూసారా ఎలా ఉందో. కొంచెం రోల్లో నూరేటప్పుడు ఇట్నే ఉంటుందండి కొంచెం. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని దీంట్లో కారంలో మొత్తం వెల్లుల్లి కలిసిపోయేలా ఇలా దంచేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి మొత్తం దాంట్లో దంచేసుకున్న తర్వాత గోంగూర వేసుకొని దంచేసుకోవాలండి. చూసారా, ఇలా మొత్తం మెత్తగా దంచేసుకున్న గోంగూర సూపర్ టేస్ట్ ఉందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను పోపు వేసుకోకుండానే తినేస్తున్నాను. చూసారా, సూపర్ ఉందండి పచ్చడి.